he has waited and waited and waited until he receives the miracle from the Lord. దేవుడు ఆయన పక్షముగా కార్యము జరిగించే వరకు ఆయన సహనముతో తన శ్రమలను ఓర్చుకున్నాడు. శ్రమలను ఓర్చుకోవడం అంటే చెప్పినంత తేలికేమీ కాదు. నాకు తెలుసు, మనందరికి కూడా రకరకాల అనుభవాలు గుండా వెళతాం. ఆ అనుభవాల మధ్యలో సలహాలు సూచనలు అందరం చెప్తాం, కానీ ఫిజికల్గా ప్రాక్టికల్గా వాటిని మనం ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మాత్రం చాలామంది ఆ శ్రమలలో రియాక్షన్స్ వేరువేరుగా ఉంటాయి. ఈ వాక్యంలో మనం చదువుకున్నటువంటి కీర్తన భాగంలో దావీదు అంటున్నాడు, ఆయన చెప్పిన మాట ఆయన జీవితంలో నెరవేరింది. నేను నాశనకరమైన గుంటలో ఉండగా నేను సహనముతో కనిపెట్టుకొచ్చాను గనుక దేవుడు నన్ను పైకి లేవనెత్తాడు. ఈరోజు మనము ఏ విధమైన శ్రమల గుండా వెళుతున్నామో, ఫిజికల్ ఆర్ ఎమోషనల్ ఆర్ ఫైనాన్షియల్ ఆర్ స్పిరిచువల్, వాట్ ఎవర్ ఆర్ మెంటల్, వాట్ ఎవర్ మే బి ద struggles that we are going to, that we are facing, and you need to have a perseverance in your pain. మీరు ఎదుర్కొంటున్నటువంటి నొప్పి బాధల మధ్యలో you have to have a patience. సహనము మనలను ఏం చేస్తుందట? సహనం మనల్ని స్వస్థపరుస్తుంది, సహనం మనల్ని సంరక్షిస్తుంది, సహనం మనకు మేలు చేస్తుంది. చాలామంది జీవితాల్లో మనం ఆ సంగతిని చూస్తాం.